Good afternoon to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Unapatti. Uh, Today, we are discussed about the oogenesis అండకణ ఉత్పత్తి. నిన్నటి క్లాస్లో మనం ఏం చేసుకున్నాం, స్పెర్మటోజెనిసిస్ నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే oogenesis. సో oogenesis అండకణ ఉత్పత్తి. అండాల శ్రీబీజ కోశంలో అండాల యొక్క ఉత్పత్తి ఏ విధంగా జరుగుతున్న దాని గురించి తెలుసుకోవడాన్ని ఏమంటారంటే అండకణ ఉత్పత్తి అని పిలుస్తారు. సో this introduction about the oogenesis. So oogenesis occurs in the outermost layers of the ovaries. సో మనకి ఇది ఓవరీస్ బీజకోశంలో ఉన్నటువంటి లేయర్స్ పొరల్లో మనకి అండాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ప్రాసెసింగ్ అంతా కూడా మనకు అక్కడనే జరుగుతూ ఉంటుంది. యాజ్ విత్ స్పర్మ్ ప్రొడక్షన్ oogenesis స్టార్ట్స్ విత్ ద జెర్మ్ సెల్స్ కాల్ oogonia. ఇక్కడ మనకి oogenesisలో మనకి స్పెర్మ్స్ ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది, స్పెర్మ్స్ ప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుందో, సో మనకి ఇక్కడ జెమ్ సెల్స్ oogenesisలో అంటే నథింగ్ బట్ oogonia ఆర్ ఓవం. సో oogenesis స్టార్ట్ విత్ ఏ జెమ్ సెల్స్ అంటే స్త్రీ బీజ కణం ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా మనకి మొదలవుతుందో దాని మనం చెప్పవచ్చు. సో oogonia మీన్స్ కాల్డ్ oogonia ద జెమ్ సెల్స్. ఇక్కడ మనకి ఏంటంటే ప్లూరల్ వచ్చేసి oogonia అంటారు, సింగులర్లో అయితేనేమో oogonium అని పిలవడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి ద సెల్ ఇస్ అండర్గోస్ మైటాసిస్ టు ఇంక్రీజింగ్ ది నెంబర్ and growth phase, and also the maturation phase is also the present in this cycle. So here generally మనకి స్పెర్మటోజెనిసిస్లో నెంబర్ ఆఫ్ స్పెర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అట్ ఏ టీనేజ్ ఏజ్ టు అన్సర్టన్ ఏజ్ కంప్లీట్ స్టార్ట్ అయిన తర్వాతకి. బట్ హియర్ ఇన్ దిస్ ఇన్ ఫీమేల్స్ ద oogenesis ప్రాసెస్ మనకి ఇక్కడ సడన్ నెంబర్ ఆఫ్ 1 million ఆఫ్ సెల్స్ ఆఫ్ ది embryos ఆర్ evolved in this at starting stage only, but the number is limited, regulated, and permit number only releasing by the period wise. It means incubation time లోనే మనకి ఏంటంటే ఇన్ వేరియస్ ఆర్గాన్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది స్పీసీస్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఈస్ వెరీ హ్యావింగ్ ది స్పెసిఫిక్ time. It means growing of the cell. It means oogonians growing time they take the time. సో ఇక్కడ కూడా మనం ఏం చెప్తున్నారంటే ఈవెన్లీ రిజల్టింగ్ అప్ టు ది 1 to millions 1 cell or million cells are రిలీజింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది రిజల్ట్సింగ్ ఏ విధంగా ఉంటుంది, మనకి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ దిస్ oogenesis the process ovum or egg is produced by along with 3 polar bodies, and one ovum is the one programmed series of division is known as the oogenesis. మనకి మనకి స్పెర్మటోజెనిసిస్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే స్పెర్మటోజెనిసిస్లో వన్ స్పెర్మటోగోనియా రిలీజ్డ్ టు అండర్ టేకింగ్ ఆఫ్ ది మైటాసిస్ అండ్ అండర్ మియాసిస్ ప్రాసెస్లో మనకి అక్కడ మనకి ఏంటి 4 స్పెర్మటిడ్స్ అనేవి మనకి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్ దిస్ ప్రాసెస్ మనకి ఇందులో మాత్రము 1 ఓవం ఎగ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఎలాంగ్ ది 3 పోలార్ బాడీస్ తోటి. అది మనకి 3 పోలార్ బాడీస్ ఏర్పడుతుంటాయి, మనకి ఒక ఓవం మాత్రమే ఏర్పడడం అనేది జరుగుతుంది ఇందులో. సో టోటలీ ఓన్లీ ఒక 1 ఓవం మాత్రమే 1 ప్రొడక్షన్లో 1 ఓవం మాత్రం మనకి ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ దిస్ మెకానిజం oogenesis మెకానిజం అనేది ఏ విధంగా ఉంటుంది అనుకుంటే, సో ఇక్కడ లైక్ ది స్పెర్మటోజెనిసిస్ ఇందులో కూడా మనకి స్పెర్మటోజెనిసిస్ శుక్రకణ ఉత్పత్తిలో ఏ విధంగా అయితే మనకి 3 phases ఉంటాయో ఇక్కడ కూడా మనకి హ్యావింగ్ 3 phases. సో ఈ 3 phases మనకి మల్టిఫికేటెడ్ ఫేజ్, గ్రోత్ ఫేజ్ అండ్ మ్యాచురేషన్ ఫేజ్, ఈ 3 phases అనేవి ఉంటాయి. సో రెట్టింపు దశ, వృద్ధి దశ అండ్ పరిణతి దశ.
సో రెట్టింపు దశలో మనం చూసుకున్నట్లయితే in the certain primer germ cells larger in size and having the large nuclei. So of the germinal epithelium of ovary undergoes rapid mitotic divisions. It can undergo to mitotic divisions తర్వాతకి divisions to form a group of diploid egg mother cells of is called oogonia. సో ఇక్కడ మనకేంటిది ఈచ్ ఎగ్ ఇనిషియల్లీ cord and is called the egg tube fluffer, which is later form the rounded mass and egg nest. సో ఇక్కడ మనకి ఏ ప్రాసెస్లో ఏమంటే మనకి జర్మినల్ లేయర్ అనేది మనకి ఎపిథీలియల్ ఓవర్ లేయర్స్ ఉన్నటువంటి ఎపిథీలియం కణజాలం అయితే ఉంటుందో జర్మినల్ ఉపకల కణజాలం ఏమవుతుందో ఆ కణజాలంలో మనకి ఏంటిదంటే ఈ డిప్లాయిడ్ ద్వైస్థితిక కణం అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఇది ఏ స్టేజ్లో ఉంటుందంటే డిప్లాయిడ్ ద్వైస్థితిక స్టేజ్లో ఉండడం అనేది ద్వైస్థితిక దశలో ఉంటుంది, అంటే 2n స్టేజ్లో ఉంటుంది. ఇది ఇన్ దిస్ మల్టిప్లికేటెడ్ స్పేస్ అండర్గోస్ టు దిస్ సెల్ ఇస్ అండర్గోస్ టు ది నెంబర్ ఆఫ్ మైటాటిక్స్ డివిజన్స్. సో మనకి ఇక్కడ ఈ మైటాటిక్ డివిజన్స్ ఏం చేస్తున్నాయి, పర్టికులర్గా ఈ నెంబర్ అనేది పర్మనెంట్ అయిపోయిన తర్వాతకి ద ఫస్ట్ oogonia is undergoes to the growth phase. సో ఇక్కడ మనకి గ్రోత్ ఫేజ్లో మనకి ఏంటిదంటే కంపేర్ విత్ స్పెర్మటోజెనిసిస్ గ్రోత్ ఫేజ్, ఇందులో మనకి ఏంటంటే గ్రోత్ ఫేజ్ ఆఫ్ oogenesis ఆఫ్ వెరీ లాంగ్ డ్యూరేషన్ దెన్ ది కంపారిజన్ ఆఫ్ ది స్పెర్మటోజెనిసిస్. సో ఓన్లీ ఇక్కడ 3 days in Drosophila, 6 to 14 days in hen, అండ్ హ్యూమన్స్లో కూడా మనకి ఇట్స్ టేక్ ది మంత్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ టేక్స్ ది యానిమల్స్ టేక్స్ ఇన్ ది లాంగ్ మెనీ ఇయర్స్, 12 to 13 years in human females. So it is the అడాల్సెంట్స్ ఏజ్ కంప్లీట్ కావడం, అడాల్సెంట్స్ ఏజ్ వచ్చేసరికి. సో డ్యూరింగ్ ద గ్రోత్ ఫేజ్ వన్ oogoneum ఆఫ్ ఎగ్ నెస్ట్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ టు ది డిప్లాయిడ్ ప్రైమరీ oocyte. మనకి ఇక్కడ ప్రాథమిక oocyte ఎప్పుడైతే మన గ్రోత్ ఫేజ్ ఎంట్రీ అవుతుందని ఏమంటారంటే ప్రైమరీ oocyte అంటారు. వైల్ ది అదర్ oogonia ఆఫ్ ది ఎగ్ నెస్ట్ ఫ్రమ్ ది సింగిల్ లేయర్డ్ న్యూట్రిటివ్ పాలిక్యులర్ ఎపిథీలియం. సో ఇక్కడ మనకి ఈ ఎపిథీలియం ఏమవుతుందంటే మనకి ఎపిథీలియం లేయర్లో ఉన్నటువంటి అన్నీ కూడా నారిష్మెంట్ గ్రోత్ సెల్స్ అన్నీ కూడా oogonia ఆఫ్ ది లార్జ్ ఇట్ మీన్స్ సింగిల్ లేయర్ ఆఫ్ న్యూట్రిక్ పాలిక్యులర్స్ అనేవి ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి నారిష్మెంట్స్ ఏదంటే సప్లై టు ది గ్రోతింగ్ ఆఫ్ ది దిస్ cell. So the structure is so formed they called is primary polycules. So మనకి ఇక్కడ later each primary polycule gets surrounded by the more layer of the granulosa cells, more layer of the granulosa cells and changes into the secondary పాలిక్యూల్స్. మనకి ఈ విధంగా ప్రైమరీ పాలిక్యూల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండరీ అంటే దాని చుట్టూ ఇంకొక లేయర్ ఏర్పడుతున్న కొద్దీ అవి సెకండరీ పాలిక్యూల్స్ కూడా ద్వితీయ పుట్టిక ప్రాథమిక పుట్టిక అయిపోయిన తర్వాత అది వచ్చేసింది ద్వితీయ పుట్టికలానికి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద్వితీయ పుట్టిక ఏర్పడిన తర్వాతకి ద సెకండరీ పాలిక్యూల్ డెవలప్ ది ఫ్లూయిడ్ ఫిల్ antral cavities called the antrum and is called the tertiary పాలిక్యూల్స్. అంటే ప్రైమరీ పాలిక్యూల్, ప్రాథమిక పుట్టిక, ద్వితీయ పుట్టిక అండ్ టెర్షరీ పాలిక్యూల్స్. ఇలా మనకి తృతీయ పుట్టిక కూడా మనకి ఏర్పడడం జరుగుతుంది. ఇఫ్ ఫర్దర్ చేంజెస్ టు ఫార్మ్ ది గ్రాఫేనియం పుట్టికల్, అంటే మన గ్రాఫియం పుట్టికలు వచ్చేసరికి దట్ ఎగ్ ఈస్ రెడీ టు ది చేంజెస్ టు ది oogoneums డెవలప్మెంట్స్ ఫర్దర్కి డెవలప్మెంట్లోకి
ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి గ్రోత్ ఫేజెస్ ఇన్వాల్వ్స్. ఇక్కడ ఏమేమి జరుగుతుందంటే గ్రోత్ ఫేజ్లో మనకి ఇట్ ఇస్ ఇంక్రీజింగ్ సైజ్ ఆఫ్ ది oocytes. ఇక్కడ మనకి 2000 టైమ్స్ ఇన్ ఫ్రాగ్, 43 టైమ్స్ ఇన్ మౌస్, టైమ్స్ డ్రాసోఫిలా 200 టైమ్స్. సో మెనీ టైమ్స్ ఆఫ్ గ్రోత్ ఇస్ ఇంక్రీజ్డ్. సో నెక్స్ట్ బై ద ఫార్మేషన్ అండ్ అకమ్యులేషన్ ఆఫ్ యాక్ వెజిటలైజేషన్. తర్వాతకి మనకి ఈ విధంగా ఏ విధంగా గ్రోత్ అవుతుందో ఇక్కడ మనం చూసుకుంటాం. అండ్ బై ద స్పెషల్ మైట్రోకాండియల్ క్లాట్ లయింగ్ క్లోజ్ టు ది న్యూక్లియస్ అండ్ కాల్డ్ యాక్ న్యూక్లియస్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ మనకి యాక్ న్యూక్లియస్ అనే విటిలైజేషన్, ఫ్రీ విటిలైజేషన్ ఫామ్ కావడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనకి న్యూక్లియస్ బికమ్ ది బ్లోటెడ్ విత్ న్యూక్లియోప్లాజం అండ్ ద కాల్డ్ జెర్మినల్ వెసికల్. సో ఇక్కడ మనకి న్యూక్లియోప్లాజం ఏర్పడిన తర్వాత అండ్ జెర్మినల్ వెసికల్స్ ఏర్పడుతుంటాయి. విటలైన్ మెంబ్రేన్స్, పీతక స్వరం పీతక. సో విటలైన్ మెంబ్రేన్స్ సీక్రెటెడ్ అరౌండ్ ది oocyte. మనకి పీతక త్వచం కూడా ఏర్పడుతుంది. ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా అరౌండ్ ది. తర్వాత మనకి ఇక్కడ ఏంటిది ఏఆర్ అండ్ గాల్జీ బాల్స్కి ఫామ్ అవుతుంది. అండ్ ఫార్మేషన్ ఆఫ్ లాంబ్రిడ్జ్ క్రోమోజోమ్స్ ఇన్ ది ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్ అండ్ సమ్ ఆఫ్ ది బర్డ్స్, ఇన్సెక్ట్స్ లైక్ దట్. వీటిలో కూడా కొంచెం ఎక్కువ సిన్స్ అవుతుంటుంది. ఎందుకంటే దీస్ సమ్ ఆఫ్ ది వాట్ ఆర్గానిక్స్ ఎగ్స్ అనేవి మనకి ఏంటిదంటే లార్జ్ ఇన్ సైజులో ఉంటాయి. సో విటల్ పీతక పదార్థం కూడా ఎక్కువ ఏర్పడుతుంది. అండ్ జీన్ ఆంప్లిఫికేషన్ ఆర్ఎన్ఏస్ జీన్స్ ఫర్ ర్యాపిడ్ సెన్స్ ఫర్ ది ఆర్ఆర్ఎన్ఏ లాగా కూడా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా మనకి ఇంట్లో జీన్ మాడిఫికేషన్, జీన్ అనేది ఏ విధంగా జరుగుతున్న సంగతి మొత్తం కూడా ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచురేషన్ ఫేజ్. ఇదంతా గ్రోత్ ఫేజ్. మనకి కంపేర్ విత్ మనకి స్పెర్మోజెనిసిస్ చూసుకున్నట్లయితే తాదికి స్పెర్మోజెనిసిస్ ఏ విధంగా చూస్తుంది దానికంటే కూడా ఇందులో ఉన్నటువంటి అంటే oogenesis అండకణోత్పత్తిలో ఉన్నటువంటి స్పెర్మోజెనిసిస్ యొక్క గ్రోత్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గ్రోత్ ఫేజ్లో ఏంటిది స్టడీస్ టు ది దీంట్లో నారిష్మెంట్ పదార్థాలైనా కానీ లేకపోతే మనకు కావాల్సినటువంటి ఒక పిండాన్ని ఎదగడం కోసం కావాల్సినటువంటి నారిష్మెంట్ అంతా కూడా ఇందులో గ్రోత్ ఇందులో కూడా అన్నీ కూడా ఫామ్ అయి ఉండాలి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అన్నట్టు. సో మనకి ఆఫ్టర్ ది గ్రోత్ ఫేజ్ కంప్లీట్ అయినందుకు ఇట్స్ రెడీ టు ది మ్యాచురేషన్. సో ఇట్ ఈస్ ఏమవుతుంది ఇన్ క్యారెక్టరైజ్ మయాసిస్ ఇన్ దిస్ డిప్లాయిడ్ అండ్ ఫర్ ద గ్రోన్ ది ప్రైమరీ oocyte అండర్ గోస్ మియాసిస్ 1. ఎక్కడ కూడా మనకి మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 సేకరణ విభజన దశ 1 అండ్ సేకరణ విభజన దశ 2 స్టేజ్లు ఉంటాయి. సేకరణ విభజన దశ 1 జరుపుకుంటే ప్రాథమిక పుట్టిక సేకరణ విభజన 1 జరుపుకొని మనకు కావాల్సినటువంటి 2 అన్ఈక్వల్డ్ హ్యాప్లాయిడ్ సెల్స్ని గ్రో చేస్తుంటుంది, డెవలప్ చేస్తూ ఉంటుంది. ఈ 2 అన్ఈక్వల్లో ఉన్నటువంటి ఏంటి ఒకటేమో మనకి స్మాల్ సెల్ ఇస్ కాల్డ్ ఫస్ట్ పోలార్ ధ్రువ దేహంలో ధ్రువ దేహం అంటారు. సెకండ్ వన్ వచ్చేసి మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ పోలార్ బాడీ అండ్ లార్జ్ సెల్ ఇస్ సెకండరీ oocyte అంటారు. దీస్ సెకండరీ oocyte నెక్స్ట్ అండర్ గోస్ టు ది మియాసిస్ 2. సో రెండో జరుగుతుంది బ్లాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ రిచ్ ఇన్ సైటోప్లాజం బోత్ దిస్ హాప్లాయిడ్ అండ్ ఈచ్ హ్యావ్ ది 23 క్రోమోజోమ్స్. సో సెకండరీ oocyte అండర్ గోస్ మియాసిస్ 2. మనకి ఇక్కడ మనకి ఏంటిది ద్వితీయ పుట్టిక ఏదైతే ఉంటుందో ద్వితీయ oocyte ఏదైతే ఉంటుందో అది మనకి సేకరణ విభజన 2 జరుపుకొని అన్ఈక్వల్ డివిజన్ని చేయడం అనేది జరుగుతుంది. ఈ అన్ఈక్వల్ డివిజన్స్ మళ్ళీ ఇది కూడా ఇందులో కూడా 2 హాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అవుతుంది. 2 హాప్లాయిడ్ సెల్స్ మనకు ఒకటి వచ్చేసి మళ్ళీ అగైన్ సెకండరీ పోలార్ బాడీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద లార్జెస్ట్ సెల్స్ కాల్డ్ as ootyte అంటారు. సో ఈ ootyte మనకి ఏమవుతుందంటే ఈ ootyte ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ డెవలప్ ది ఓవమ్. It has the almost whole of the cytoplasm and differentiated into can ovum. So meanwhile the first polar body may divided into the 2 bodies లాగా మనకి ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి సో ఇన్ oogenesis the a diploid oogonium from 1 haploid worm and 2 or 3 polar bodies while compare with spermatogenesis. సో మనకి ఇన్ డిప్లాయిడ్ స్పెర్మటోగోనియం టు ఫామ్ ది 4 అప్లాయిడ్ స్పెర్మ్స్. ఇన్
ఇక్కడ మనకి ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ పోలార్ బాడీస్ ఇస్ బ్రింగ్ ది ప్లాట్ బట్ రిమైన్స్ హోల్ ఆఫ్ ది సైటోప్లాజం ఈజ్ ది మనకి ఏ విధంగా ఉంటుంది సైటోప్లాజం ఇన్ వన్ ఓవన్ టు ది ప్రొవైడ్ ఫుడ్ డ్యూరింగ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది జైగోట్. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఫామ్ అయినటువంటి పోలార్ బాడీస్ కూడా సపోర్టెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఓవం కోసం ఇవి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ద ప్రొవైడెడ్ ఫుడ్ డ్యూరింగ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది జైగోట్. మనకి జైగోట్ సంయుక్త బీజం ఏర్పడడం కోసం ఒక భ్రూణం పిండం యొక్క అభివృద్ధి కోసం ఇవి వాటికి కావాల్సినటువంటి నారిష్మెంట్ ఫుడ్ సప్లై చేయడం ఫుడ్ ప్రొవైడ్ చేయడం కోసం ఇవి ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ ఓవా ఈస్ రెడ్యూస్ విత్ ద వైబిలిటీ టు ద ఫీమేల్ టు బియర్ అండ్ రేర్ దెమ్. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి స్టార్టింగ్లో నెంబర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా సో అవి నెక్స్ట్కి ఏమవుతుంటాయంటే ఏవైతే ఉన్నాయో ద నెంబరింగ్ మనకి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉన్నా కూడా డిపెండ్ అపాన్ టైం డ్యూరేషన్ పీరియడ్ బేస్ చేసుకొని రెడ్యూసింగ్ టు ది ఎబిలిటీ ఆఫ్ ది ఫీమేల్ ద నెంబర్ ఆఫ్ ఓవా ఈస్ రెడ్యూస్ బికాస్ కొన్ని అండకణాలు మాత్రమే సమయానికి అంటే ఏ సమయంలో ఎంతవరకు ఎన్ని కణాలు ఒక్కొక్క కణము నిమిషాల లేకపోతే కొన్ని గంటలకు లేదా కొన్ని రోజులకు కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాలకు ఏ విధంగా విడుదల కావాలో అది డిపెండింగ్ అపాన్ ది దేర్ బాడీ ఫంక్షన్స్ ఆర్గానిజం ఫంక్షన్ బేస్ చేసుకొని అక్కడ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ద మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్ ఇంక్లూడింగ్ హ్యూమన్ ఫీమేల్ మన యొక్క మానవ మనుషుల్లో చూసుకున్నట్లయితే స్త్రీ జీవిలో చూసుకున్నట్లయితే ద ఓవేషన్ అక్కర్ సెకండరీ ఊసెట్ స్టేజ్ ఇన్ వైల్ మియాసిస్ 1 జరుగుతున్నప్పుడు ఏంటి ఫస్ట్ పోలార్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అండ్ తర్వాతకి మియాసిస్ 2 కంప్లీటెడ్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ది స్పెర్మెంటరీ. అంటే ఫస్ట్ సేకరణ విభజన ఒకటి జరుగుతున్న సమయంలోనే అక్కడ మనకి ఏం జరుగుతుందంటే మొదటి పోలార్ బాడీ ఏర్పడిన దశలోనే మనకి స్పర్మ్ ఈజ్ ఎంటర్స్ ఇన్ టు అవర్ ఫీమేల్ బాడీ అంటే ఓవరీస్లోకి ఎంట్రీ అవుతుంది. సో మనకి స్పెర్మ్ ఎంట్రీ అయ్యి ఆటోమేటిక్గా స్పెర్మ్ ఎంట్రీ అవుతున్న దశలోకి తర్వాత అది ఏమవుతుందంటే మియాసిస్ 2 జరుపుకొని మనకి ఓవం రిలీజ్ అవుతుంది. ఓవం రిలీజ్ అయిన టైంలోనే రెండు స్పెర్మ్ అండ్ ఓవం అనేది ఫ్యూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ది ఇన్ ఫీమేల్ ఆఫ్ ది హ్యూమన్స్. సో నెక్స్ట్ సిగ్నిఫికేషన్స్ ఆఫ్ దిస్ oogenesis మనకి ఏంటి ప్రాబ్లమ్ ఇట్స్ ప్రొడ్యూస్ హాప్లాయిడ్ ఓవం బై ది రిలీజింగ్ ఆఫ్ 2 or 3 హాప్లాయిడ్ పోలార్ బాడీస్. అంటే ఇక్కడ మనకి ఒక ఓవం ప్రొడ్యూస్ అవుతున్న టైంలో 1, 2 లేదా అంతకంటే ఎక్కువ 3 పోలార్ బాడీస్ అనే ధ్రువ దేహాలు అనేవి ఏర్పడతాయి. మోస్ట్ ఆఫ్ సైటోప్లాజం రిటైన్ ఇన్ ఫంక్షనల్ ఓవం. ఇక్కడ మనకు ఉన్నటువంటి సైటోప్లాజంలో ఏ ఒక్క మెటీరియల్ కూడా రెడ్యూస్ అవ్వదు. సో దిస్ ఆర్ రిటైన్ యూజ్డ్ టు ది developing of the in growth phase. So various many appears due to the crossing over డ్యూరింగ్ ది మియాసిస్. మనకి వేరియేషన్స్ ఆర్ అపియర్స్. ఇక్కడ మన క్రాసింగ్ ఓవర్లో కొంచెం మనం వేరియేషన్ చూసుకోవచ్చు. ప్రూవ్స్ ది ఎవల్యూషనరీ రిలేషన్షిప్. మనకి ఏంటంటే పరిణామాత్మకంగా మనకి జీవపరిణామాత్మకంగా వీటికి బాగా పద్ధతిలో ఉన్నటువంటి నిర్మాణాలే. అండ్ మనకి స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మియాసిస్ 1 ఊగోనియం ఇస్ 2n స్టైల్ ఉంటుంది. 2n ఇట్ ఈస్ ద మన గ్రోత్ ఫేజ్లో రన్ అయినటువంటి 2n to 1 మనకి గ్రోత్ ఫేజ్ ఎంట్రీ అయ్యే టైంకి ఇక్కడ మైటోసిస్ డివిజన్ జరుపుకుని ఒక డిప్లాయిడ్ స్టేజ్లో ఉన్నటువంటి ఊగోనియం ఇట్స్ అగైన్ ఎంటర్స్ ఇన్ టు ది మియాసిస్ స్టేజ్ 1 and it released to the 2 unequal bodies. One is the small one వచ్చేసి polar body, first polar body. Second one వచ్చేసేమో secondary oocyte. The secondary oocyte undergoes meiosis 2 unequal polar bodies release అవుతుంది. One is the secondary polar body and again మనకి ఇక్కడ ooted. ఇక్కడ అగైన్ పోలార్ బాడీ ఆల్సో ఫస్ట్ మియాసిస్ 1లో ఫస్ట్ పోలార్ బాడీ అగైన్ మియాసిస్ 2 జరుపుకొని అంటే సేకరణ విభజన 2 జరుపుకొని ఇక్కడ మనకి మళ్ళీ 2 పోలార్ బాడీస్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనకి నెక్స్ట్ ఓటెడ్ నుంచి మనకి 1 స్టేజ్లో ఉన్నటువంటి ఓవం అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో non-distensional function means the failure of homologous chromosomes or sister chromatin to separate properly during the
సెల్ డివిజన్ కొంచెం ఏ విధంగా మనకి ఏర్పడుతుంది జరుగుతుంది. దీస్ ఆర్ 3 ఫార్మేషన్ ఆఫ్ నాన్ డిస్టింక్షన్స్ ఆర్ అక్కర్స్. ఫెయిల్యూర్ ఆఫ్ ది పేర్ ఆఫ్ ది హోమోలోగస్ క్రోమోజోమ్ టు ది సపరేట్స్. మనకి హోమోలోగస్ క్రోమోజోమ్ ఏ విధంగా సపరేట్ అది అక్కడ నాట్ క్లియర్. అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టర్ క్రోమాటిడ్ టు సపరేట్ ది డ్యూరింగ్ ది మియాసిస్ 2. అంటే సిస్టర్ అంటే సైడ్గా ఉన్నటువంటి సిస్టర్ క్రోమాటిడ్స్ ఏ విధంగా మనకి సపరేట్ అవుతున్నాయి ఇక్కడ నాట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. సో నాన్ రిజల్టింగ్ డాటర్ సెల్స్ విత్ ద అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఆర్ ది ఫార్మ్డ్. సో ఇక్కడ మనకి ఏ విధంగా అంటే కొన్ని సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆర్ క్లియర్ అండ్ సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆర్ నాట్ క్లియర్. సో అండ్ నాన్ డిస్టింక్షన్ ఇన్ మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 ప్రాసెసింగ్స్. సో ఇది మనకి ఏంటిదంటే oogenesis ప్రాసెస్లో మనకి ఏ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది కణం ఎంబ్రియో కణం అనేది ఏ విధంగా మనకి ఏర్పడము, ఎంబ్రియాలజీలో మనకి అండకణోత్పత్తిలో ఒక అండం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా అది పూర్తిగా ఏర్పడుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవడము జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్.